ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరొక దినము ఈ ప్రతివారి ధ్యానాలకు విచ్చేసిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో అభినందించుచున్నాను. మరి ఈ దిన మన ధ్యానాన్ని ప్రారంభించే ముందు సహోదరులు అగస్టిన్ గారు మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. ఓకే అండి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబయో కన్న తండ్రి వన్నెకెక్కిన మోక్షవాసాలి సన్నుతు నున్నతమై ఉండ మున్నె నీకు అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడవీవే ఉన్న లోకంబులనుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుండవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే చాలుదునా అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి పుట్టింపని వంచు పోషింపని వంచు గిట్టింపని వంచు కీర్తింతును వట్టి పనికి మాలినట్టి మానవులచే పట్టి రక్షింప బాధ్యుండవంచు దట్టమైన కృపను దరిజేర్చనాకిచ్చి పట్టై నిలచియుండు ప్రభుడవంచు కట్టడ చేగడ ముట్టుదను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి కారుణ్యానిధివి నీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడవీవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్న దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరనన్నక ప్రోవ నెరనమ్మితి అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి వన్నెకెక్కిన మోక్షవాసాలి సన్నుతు ఉన్నతమై ఉండ మున్నె నీకు అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చక్కటి పాట పాడి మమ్మల్ని అందరినీ హ్యాపీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ దినం మరి అగస్టిన్ గారు పాడిన పాట దైవ స్థుతిలోకి వస్తుంది. ముందుగా మనము దేవుణ్ణి స్తుతించాలి. చాలా రకాల పాటలు ఉంటాయి, ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క పాట. దేవుని స్తుతించే పాటలు ఇది అన్ని కాలంబుల యందు సృష్టికర్తను స్తుతించడానికి. కొన్ని
ఉదయకాలంలో పాడే పాటలు ఉంటాయి, కొన్ని సాయంత్రం పాడే పాటలు ఉంటాయి. అలాగా ప్రత్యేక సమయాలకి ఆరాధన చేయడానికి పాడే పాటలు ఉంటాయి. పశ్చాత్తాపానికి సంబంధించిన కొన్ని పాటలు ఉంటాయి. విశ్వాసానికి సంబంధించిన కొన్ని పాటలు ఉంటాయి. మరి ఈ పాటను రచించిన ఈ కవి బేతాళ జాన్ గారు. ఈయన సుమారుగా 1840-50ల మధ్యన జన్మించి, యాక్చువల్గా వీళ్ళ నాన్నగారు కూలి పని చేస్తారు. ఆ రోజుల్లో 1842లో ఆంధ్ర ఎవాంజలికల్ సంఘం స్టార్ట్ అయినప్పుడు అక్కడ దొరగారి దగ్గర పని చేయటానికి, పంకా లాగటానికి, ఆ రోజుల్లో ఫ్యాన్స్ లేవు, పంకా లాగటానికి వాళ్ళ నాన్న ఈ కుర్రవాడిని, అనగా బేతాళ జాన్ గారిని అక్కడ పెడితే, అక్కడున్న పుస్తకాలు చదువుతూ పుస్తకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆ పంకా తిప్పటం మర్చిపోయాడు. దొరగారు కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారు, ఇతను పంకా తిప్పటం మర్చిపోయి ఆ పుస్తకం చదువుకుంటున్నాడు. అది దొరగారు చూశారు. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ నాన్న వచ్చి చాలా గట్టిగా కొట్టాడు. ఎందుకంటే పనిలోంచి తీసేస్తే వాళ్ళకి ఇంకా బ్రతుకు తెరువు కష్టమని. అటువంటి సమయంలో దొరగారు గమనించి, ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది పుస్తకం చదవటానికి అని, అప్పుడు ఆయన హై స్కూల్లో వాళ్ళ కుమారుని చదివించటానికి ఆయన సహాయం చేసి చదివించారు. ఆ విధంగా చదువుకుని పెద్దవాడై మరి కాపరిగా అభిషేకించబడి గుర్రం మీద, ఆ రోజుల్లో గుర్రం మీద గుంటూరు ప్రాంతం, ఆ జిల్లాల్లో సత్తెనపల్లి ఇవన్నీ ఆ గ్రామాల్లో, పట్టణాల్లో, చిలకలూరిపేట, సత్తెనపల్లి ఇవన్నీ గుంటూరు ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు. ఆ పట్టణాలకు వెళ్ళి గుర్రం మీద సేవ చేసిన గొప్ప యాజకుడు ఈయన, గొప్ప కాపరి. ఈయన అనేకమైన పాటలు వ్రాశారు. అందులో మరొక ముఖ్యమైన పాట ఏంటంటే, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు. పరిశుద్ధాత్మ లేనిదే ఏమీ లేదు, పైరు వర్షంబు ఏమీ లేదు అనే అర్థమిచ్చే పాట చక్కగా ఈయన వ్రాశారు. ఈ విధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనేకమైన భక్తులు శాస్త్రీయ సంగీతంతో సమకూర్చి చక్కటి పాటలు వ్రాశారు. అయితే ప్రజెంట్గా ఇప్పుడు మనం ఏంటంటే దరువు కావాలి, డ్రమ్స్ వచ్చిన తర్వాత ఈ పాటలు ఇష్టం అవ్వట్లేదు. ఎందుకంటే దరువు లేకుండా పాటలు పాడలేరు కాబట్టి. సో ఈ పాటలు కనుమరుగైపోతున్నాయి. కానీ ఈ పాటల్లో ఉండే అర్థము మరి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం అక్టోబర్ చివరి మాసంలో ఉన్నాము. ఈ అక్టోబరు చివరి వారంలో మరి మనకి యావత్ ప్రపంచం అంతటికి ఆ, మతోద్ధరణ జరిగింది. మతోద్ధరణ అనగా సంఘ సంస్కరణ. ఆ సంఘ సంస్కరణ చేసిన మార్టిన్ లూథర్ గురించి అనేక మంది భక్తులు, చరిత్రకారులు తెలియజేసింది ఏంటంటే, మామూలుగా వాక్యం చెప్తే 20% దేవుణ్ణి అంగీకరించారు. అయితే పాటల ద్వారా 80% మంది దేవుణ్ణి అంగీకరించి ముందుకు వచ్చారనేసి చెప్పొచ్చు. ఆయన రాసిన కామెంట్ ఏంటంటే, ఎ సింగింగ్ చర్చ్ ఈజ్ అ స్పిరిచువల్ చర్చ్. బాగా పాటలు పాడే సంఘము ఆత్మీయంగా ఉండే సంఘము. దేవుని యొక్క ఆత్మ అక్కడ అలా అలల కింద మరి వ్యాపిస్తుంది మనం పాటలు పాడినప్పుడు అనేసి ఆయన తెలియజేశారు. కాబట్టి పాటల ద్వారా మనము ఎక్కువ మందిని ఆకర్షించవచ్చు. అనేక మంది పాటల ద్వారానే మారు మనసు పొందారు. దినకరన్ గారు కూడా రమ్మనుచున్నాడు, పిలచుచున్నాడు నిన్ను ప్రభు యేసు అని పాట పాడినప్పుడు నిజంగానే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనే ఫీలింగు ఆ పాటలో మనకి కలుగుతుంది. కాబట్టి మనం ప్రస్తుతం నడిచేది ఆ, క్రైస్తవ సాహిత్య యుగం. అంతకుముందు క్షేత్రయ్య, నన్నయ్య, ఇంకోటి ఏదో
ఇలాంటి 3 శకాలు అయిపోయినాయి. ఇప్పుడు చతుర్థ శకం. ఇది శాస్త్రీయ క్రైస్తవ సాహిత్య ఘటం. క్రైస్తవ సాహిత్య సంగీత ఘట్టం. దీనికి పురుషోత్తం చౌదరి గారు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రస్తుతం నడుస్తున్నదే క్రైస్తవ సాహిత్య ఈ ఘటం చతుర్ఘటం అంటారు, 4వది. అందుచేత మనము అప్పుడప్పుడు ఈ కీర్తనల ద్వారా మనము విశ్వాసానికి సంబంధించినవి, పశ్చాత్తానికి సంబంధించినవి ఈ కీర్తనలు మనం గుర్తు చేసుకుంటూ మనకి ఎంతో ఆశీర్వాదకరం. చాలామంది మీలో టైటానిక్ ఆ ఫిల్మ్ చూసుంటారు. అందులో కూడా ఆ ఫిల్మ్‌లో కూడా రాత్రియన్ నెడబాయెను అనే సాయంత్రం పూట పాడే పాట ఒకటుంది. ఆ ఓడ మునిగిపోతున్నప్పుడు ఒక పాట పాడారు వారు. ఒక పాట మ్యూజిక్ వస్తూ ఉండగా ఆ ఓడ స్లోగా మునిగిపోయింది. దాని యొక్క ఇంగ్లీష్ పాట యొక్క అర్థం ఏంటంటే, నీరర్ మై గాడ్ టు థీ, నీరర్ మై గాడ్ టు థీ, నీ చెంతను నేను ఉంటాను అని ఆల్మోస్ట్ సెండ్ ఆఫ్ చెప్పే పాట అది. చాలా ఆ పాట వింటుంటే మనకి ఏడుపు వచ్చేస్తదనమాట. అంత ఎఫెక్టివ్‌గా ఉంటది. నీరర్ మై గాడ్ టు థీ, నీరర్ టు థీ అని వయలిన్ మీద వేస్తే రియల్‌గా మనమందరము చాలా మరి శోకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటది. వయలిన్ తోటైతే ఇంకా ఏడిపిచ్చేస్తది. అటువంటి పాటలను మనం అప్పుడప్పుడు పాడుకొని, మరి దేవుణ్ణి ధ్యానం చేస్తే మనకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో ఎఫెక్టివ్‌గా ఉంటది. చాలామంది చెప్తూ ఉంటారు కదా! యోగా, ప్రాణాయ ఏదేదో అని. మనం ఈ పాటలతోటి మనకి మన ఆత్మకు చక్కటి ఎక్సర్‌సైజ్ కింద ఉంటదనమాట. అందుచేత రాబో దినాల్లో అప్పుడప్పుడు మనం ఈ పాటలని చవి చూద్దాం. దీని ద్వారా మనం తగిన ఆశీర్వాదాలు పొందుకుందాము. ఈ దినానికి మనం ఎంచుకున్న అంశం ఏంటంటే, క్రీస్తులో నవీన స్వభావము. అందునిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రిక నుంచి 4వ అధ్యాయము 22-24 వచనాలు ఈ దినం కొరకు పొందుపరచబడినవి. ఎందుకంటే ఈ నెలలో మరి సంఘ సంస్కరణ జరిగింది. అది దేనిని బేస్ చేసి జరిగిందంటే, సాల్వేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే తప్ప మరి వేరే విధంగా ఏది కూడా నీతిమంతులుగా తీర్చబడరు. విశ్వాసం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. గలతీ పత్రికలోను, రోమా పత్రికలోను, ఎఫెసీ పత్రికలోను విశ్వాసానికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే మనకి శోధనలు, బాధలు వచ్చినప్పుడు విశ్వాసంతో మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకు గాను పంతగాని పరదేశ్ గారు దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గం అనే చక్కని పాట రాశారు. అలాగే పురుషోత్తం చౌదరి గారు కూడా మరొక పాట రాశాడు. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి పట్టితి. నాకు ఈ ఐహిక సుఖాలు ఉన్నప్పుడు నేను నీకు దూరంగా అయిపోయాను. అయితే ఇప్పుడు అవన్నిటిని వదిలేసి నీ దగ్గరికి వచ్చాను. మరి చంచల బుద్ధి. చంచల బుద్ధి అంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పీత నడక నడుస్తున్నారు. పీత స్ట్రెయిట్‌గా నడవదు. ఒక కాలు అటేస్తది, ఒక కాలు ఇటేస్తుంటది. దీన్ని ఒక రకమైన మెంటాలిటీ అంటారు. అంటే వాళ్ళు ఒకటి చెప్తూ, ఒకటి చేయటం, లేకపోతే ఈ వారం ఈ సంఘానికెళ్తారు, కొద్ది రోజులకి ఇంకో సంఘానికెళ్తారు. ఇక్కడొక కాలు, అక్కడొక కాలు ఏసారంటారు చూసారా? ఆ విధమైన మనస్తత్వాన్ని, చంచల మనస్తత్వం అది తీసేసి నన్ను బాగు చేసి నీ వైపు తిప్పు. నీ చరణంలే నమ్మితి నమ్మితి అనేసి విశ్వాసం, నెమ్మది కోసం, బాధల్లో ఉన్నప్పుడు ఓర్పు కోసం, నెమ్మది కోసం వ్రాసిన పాట అది. కాబట్టి ఈ దినం మనం క్రీస్తులో నవీన స్వభావము ఏ విధంగా
మనం పొందగలము అని ఈ వాక్యం ద్వారా మనం ధ్యానం చేయనున్నాం. పోయిన వారము మనము 3 ప్రశ్నల గురించి ప్రస్తావించి ఉన్నాం. ఒకటి హేరోదీయులు అడిగారు కప్పము గురించిన ప్రశ్న, సద్దూకయ్యులేమో పునరుద్ధానం గురించిన ప్రశ్న. మరి పరిసయ్యులు వచ్చి యేసు ప్రభుని మూడో ప్రశ్న అడిగారు. ఏంటంటే, బోధకుడా నువ్వు చాలా అన్నీ సూపర్‌గా చెప్తావు, స్ట్రెయిట్‌గా చెప్తావు, మొహమాటం లేకుండా చెప్తావు. అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి ధర్మశాస్త్రం మొత్తం మీద అని అడిగినప్పుడు యేసు ప్రభు వారికి చక్కటి సమాధానం చెప్పారు. మరి క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. ఆ ప్రేమ గురించి మనం చాలా చక్కగా ధ్యానం చేసి ఉన్నాము. ఆ ప్రేమను మనం ప్రాక్టికల్‌గా చూపించినప్పుడే మనము క్రీస్తుని ఎరిగిన శిష్యులంగా మనము పరిగణించబడతాం. ఈ దినం కొరకై ఎఫెసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై, రిఫ్రెష్డ్. లెట్ ఓల్డ్ మ్యాన్ గో. పాత ప్రాచీన స్వభావం, ఆ మనస్సు అదంతా బయటికి తీసేసి నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి కలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ధరించుకోవాల్సిన స్వభావం ఏంటంటే దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావం. ఎవరెవరి పేరునో కాదు. అప్పుడే తండ్రికి మహిమ కలుగుతుంది. అలా కాకుండా మనం మరి ప్రాచీన స్వభావంలోనే ఉంటే అది చాలా భయంకరమైన దురాశలు, చెడిపోవు స్వభావం కలది. అటువంటిది ఆ పాత పురుషుణ్ణి మన హృదయంలో నుంచి తీసేసి నవీన స్వభావాన్ని మనం దేవుని పోలికలో ధరించుకొనమని ఇక్కడ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దీనికి సంబంధించి మరొక వాక్య భాగం ఏంటంటే కొరింథీకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనము ఏంటంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. ఫర్గెట్ అనేసి పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళు ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. అందుకని ఈ వచనం ఆధారంగా మనం చూస్తే క్రీస్తులో ఉండుట యొక్క ఈ పరివర్తన, ఈ టర్నింగ్ పాయింట్, చేంజ్ అవ్వటం. ఎందుకంటే మనమందరము పాపులుగా, జన్మ పాపంతో పాపులుగా వచ్చాము. మరి మనము రకరకాల డైరెక్షన్స్లో పెరిగి పెద్దవాళ్ళమై రకరకాల మిస్టేక్స్ చేసి ఇప్పుడు మనము దేవుని నెరిగి మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి ఈ పరివర్తన శక్తిని గ్రహించుకున్నాం మనం. అంటే చేంజ్ అయ్యాం మనం. ఒక పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితికి మనం చేంజ్ అయ్యాము. మనము ఈ లేఖనమును అన్వేషిస్తున్నప్పుడు ఈ యొక్క కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక చూస్తున్నప్పుడు నూతన సృష్టిగా మారుట యొక్క అర్థము మన దైనందిన జీవితములకు దాని చిక్కులు మరియు ఈ పరివర్తన దేవుని మహిమను ఎలా ప్రతిబింబించునో మనము కనుక్కుంటాం. ఈ వాక్య భాగాల్లో చెప్పబోయే వాక్య భాగాల్లో మనము నూతన సృష్టిగా మారుట వలన దేవుని యొక్క మహిమను ఇతరులకు ఎలాగ రిఫ్లెక్ట్ చేస్తాం, వారు మనలో ఏమి మార్పు చూడగలరు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సత్యము ద్వారా రూపాంతరము, క్రీస్తులో నూతన సృష్టి. యేసు ప్రభు వెళ్ళిపోతూ నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్ళను, మీ కొరకు ఒక
కంఫర్టర్, మీతో ఎప్పుడూ నిత్యము ఉండే పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను. ఆయన లోకం ఆయన నెరగదు. అయితే ఆయన మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించును. హీ విల్ లీడ్ ఇంటు ద ట్రూత్. ఆ సత్యమును ఎరిగినప్పుడు మనము రూపాంతరం చెంది క్రీస్తులో నూతన సృష్టిగా మారుతాం. ఈ సత్యాన్ని చిన్నప్పుడు తెలుసుకోవచ్చు, పెద్దయ్యాక తెలుసుకోవచ్చు, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. మనము రకరకాల వయసుల్లో ఈ సత్యాన్ని తెలుసుకున్నాము, ఆ సత్యాన్ని అంగీకరించాము. ద హోలీ స్పిరిట్ విల్ కన్విన్స్ యూ. మనకు అర్థమయ్యి మనము దాన్ని అంగీకరించే విధంగా పరిశుద్ధాత్మ అది మనలో పనిచేస్తుంది, మనలను ఒప్పింపచేస్తుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని కాదు. ఇప్పుడు నేనేమైనా చెప్తున్నానంటే దేవుడు నన్ను ఒక బూరగా వాడుకొని మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్. మైక్రోఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అది వెళ్ళి అక్కడ స్పీకర్ కనెక్ట్ అయినట్టుగా ఈ వాక్యాన్ని నేను సౌండ్ చేస్తున్నాను, కానీ ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు తీసుకున్నప్పుడు, ఈ వాక్యము మిమ్మల్ని సంధించినప్పుడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంధించినప్పుడు, తాకినప్పుడు, వెన్ ఇట్ కన్విక్స్ యూ, అప్పుడు రూపాంతరం, ఆ సత్యం ద్వారా రూపాంతరం చెంది క్రీస్తులోకి నూతన సృష్టిగా నవీన స్వభావంలోనికి వెళ్తారు. కాబట్టి ఈ దినము మనము కొరింథీ పత్రిక 2వ పత్రిక ద్వారా 5వ అధ్యాయం 17వ వచనం యొక్క లోతైన సత్యాన్ని మనము పరిశీలిస్తాం. ఎందుకంటే ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు పాతవి గతించెను, నూతన వాయెను అని ఉంది. ఈ లేఖనమును మనం మరి అన్వేషిస్తున్నప్పుడు నూతన సృష్టిగా మారుట అంటే ఏంటి? నవీన స్వభావం దాల్చడం అంటే ఏంటి? క్రీస్తులో మనము నిజముగా నూతనముగా మార్చబడితిమి అనే సత్యానికి మన హృదయములను, మన మనస్సులను తెరచవలనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఎందుకంటే అది మనము యాక్సెప్ట్ చేసినప్పుడు మనలో ఆ నూతన స్వభావము మరి వస్తుంది. అది మనమందరము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్స్పీరియన్స్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, మరి చాలామంది హైందవులు దేవునిని అంగీకరించినప్పుడు ఫస్ట్ వారికి అబ్జెక్షన్ ఏంటంటే బొట్టు తీసేయమంటారు కాపర్లు. బొట్టు పెట్టుకుంటే మేము బాప్తిస్మం ఇవ్వము అంటారు. మరి బొట్టు భారత సాంప్రదాయ ప్రకారంగా హైందవులకు చాలా ఇంపార్టెంట్. అది తీయటానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ బొట్టు పెట్టుకోలేకపోతే వాళ్ళని రకరకాలైన వితంతువు అనుకోవచ్చు, లేకపోతే తక్కువ జాతోళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. బొట్టు ఉండేటప్పటికి ఇవన్నీ కవర్ అయిపోతాయని వారు అది తీయటానికి చాలా ఇబ్బంది పడతారు. అయితే ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో వారికి మీదట ఆ బొట్టు పెట్టుకోకోకుండా నూతన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి. క్రీస్తులోనికి వచ్చాక చూడండి, జక్కయ్య జక్కయ్య అతను ట్యాక్స్ కలెక్టరు, చాలా డబ్బులు సంపాదించేశాడు. ఎప్పుడైతే క్రీస్తు అతనిలోనికి వచ్చాడో, జక్కయ్య ఈ నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేటప్పటికి, ప్రభువా నేను అన్యాయంగా ఇతరుల దగ్గర తీసుకున్న డబ్బులు రెండింతలు ఇచ్చేస్తాను అనేసి తను దాచుకున్న ఆ డబ్బులన్నీ గోడలోంచి తీసి అందరికి ఇచ్చేశాడు. ఏంటంటే ఇది ఎప్పుడైతే నవీన స్వభావం దాల్చామో ఆ రూపాంతరం ద్వారా మరి క్రీస్తు యొక్క నూతన సృష్టికి వెళ్ళిపోతాం మనం. అలా ఎప్పుడైతే వెళ్తామో మన మనసులన్నీ టోటల్గా మారిపోతాయి. టోటల్గా మరి మన మనసులు మారి రూపాంతరం చెందుతాం. దీనికి 3 విషయాలు నేను చెప్తాను. 3-4 విషయాలు. ఒకటి, నూతన సృష్టి యొక్క వాస్తవికత ఏంటిది అసల? అంటే మరి 5:17లో చూసింది, దాని అర్థం ఏంటంటే క్రీస్తుకు చెందిన ఎవరైనా సరే క్రొత్త వ్యక్తిగా మారతారు. అంతకుముందు ఎటువంటి జీవితం జీవించారు అనేది కాదు,
ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో ఈజ్ ఎ న్యూ పర్సన్, న్యూ క్రియేషన్. పాత జీవితము గడిచిపోయెను, క్రొత్త జీవితము ప్రారంభమగును. ఈ విధంగా క్రొత్త జీవితం ప్రారంభమవటమే ఈ నూతన సృష్టి యొక్క వాస్తవికత. ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడు సంభవించు ప్రాథమిక మార్పును పౌలు ప్రకటించుచున్నాడు. ఇనీషియల్గా క్రీస్తులోకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఒక్కొక్క వ్యక్తిలో ఏముంటుంది అనేసి పౌలు ఈ కొరింథీ సంఘానికి వివరిస్తూ, క్రీస్తు అనే పదబంధము విశ్వాసము ద్వారా యేసుతో ఒక ముఖ్యమైన ఐక్యతను సూచించుచున్నది. విశ్వాసము ద్వారా మనకి యోహాను సువార్త 3:16 ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో, ఇందాక కూడా నేను చెప్పాను, విశ్వాసం మీద పాటలు ఉన్నాయి చాలా, మనం పాడుకోవాలి అని. విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం మనం. సాల్వేషన్ బై ఫెయిత్. కాబట్టి విశ్వాసము ద్వారా యేసుతో ఒక ముఖ్యమైన ఐక్యత, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, పాపము మరియు దేవుని నుండి వేరు చేయటం ద్వారా వర్గీకరించబడిన పాత జీవితము పోవును. మనలో నుంచి ఆ పాత జీవితం వెళ్ళిపోతుంది. ఎలా అంటే దేవునికి దూరంగా చేసే ఆ పాత జీవితం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా రాంగ్ ట్రాక్లో ఉన్నారనుకోండి, వాళ్ళు చర్చికి రావటానికే హెసిటేట్ చేస్తారు. దేవుని నుంచి దూరం అయిపోతుంటారు, దేవునికి దూరంగా ఉంటారు. అయితే ఎప్పుడైతే క్రీస్తు వారిలో ఉన్నాడో, పరిశుద్ధాత్మ ఆ హృదయంలోకి వచ్చిందో, అప్పుడు ఆ వేరుతనము తగ్గి మరి పాత జీవితాన్ని వదిలేసి దేవుని సన్నిధిలో క్రీస్తుతో ఐకమత్యాన్ని కలిగి ఉంటారు. దాని స్థానంలో నీతి మరియు దేవునితో సహవాసంతో గుర్తించబడిన క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. పాత జీవితం స్థానంలో, పాత దుర్మార్గం స్థానంలో నీతి, దేవునితో సహవాసము. అందుకని మనం నీతి గల యెహోవా స్తుతి మీ అర్పణతో అర్పించుడి అని పాట పాడుతుంది. నీతి, ఈ పరివర్తన అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఇటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవటం, అనగా పాత జీవితం నుంచి క్రొత్త జీవితానికి, పాప జీవితం నుంచి మరి క్రొత్త జీవితంలోనికి జరిగే ఈ పరివర్తన కేవలము బాహ్యమైనది కాదు. ఏదో మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి పాత ఫేస్ని కొత్తగా మరి చేసేసుకుని వచ్చేసిన అటువంటి ఎక్స్టర్నల్ లుక్ కాదు ఇది. విశ్వాసి స్వభావము మరియు గుర్తింపులో లోతైన మార్పును కలిగి ఉండును. మనము దేనికైనా విశ్వాసముతో ప్రభువుపై ఆధారపడటం, ఆ లోతైన మార్పు, ఇది మనం గుర్తించవలసిన విషయము. ఎందుకంటే క్రీస్తు నూతన పురుషుడు కాబట్టి మనము కూడా ఆయనలో నూతన జీవులుగా ఉండవలననేసి చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు మనకి తెలియజేస్తుంది. క్రీస్తు నూతన పురుషుడు కాబట్టి మనం కూడా ఆయనలో ఉన్నప్పుడు ఆయనలో నూతన జీవులుగా ఉండవలేను. అందుకని గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. చూసారా ఎంత చక్కగా ఉందో? దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల ఇప్పుడు మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే క్రీస్తుతో కూడా మనము కూడా సిలువ వేయబడి ఉన్నాం, చచ్చిన వారితో సమానము. అయితే ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల జీవిస్తున్నాం. మనము ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఈ వచనంలో మనము క్రీస్తును అంగీకరించినప్పుడు జరిగే లోతైన పరివర్తనను
ఇక్కడ మనకి పౌలు ప్రకటిస్తున్నాడు. పాపము ఆధిపత్యము వహించిన మన పాత స్వభావమును క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తామో మన పాప జీవితం అంతా క్రీస్తుతో సిలువ వేయబడింది. దాని అర్థము మన పాప స్వభావమును మనపై అది చేసే రూలింగ్, ఆ పాపము మనల్ని మరి బానిసలుగా చేసి ఆ శక్తిని, ఆ బానిసత్వాన్ని నిర్మూలించాడు. యేసుప్రభు సిలువలో కార్చిన రక్తం వల్ల మనందరినీ పాపం అనే బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఆ పాపం అనే బానిసత్వం నుంచి బయటికి వస్తారు. ఇప్పుడు క్రీస్తు మనలో నివసించుచున్నాడు. మన గుర్తింపు, మన ప్రేరణలు మరియు మన చర్యలు, యాక్షన్స్ ఇప్పుడు మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా, యేసు ద్వారా రూపొందించబడినవి. ఇది వరకు అయితే మనం కఠినంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనము క్రీస్తు ప్రేమను చూపించే వారంగా ఉంటాము. క్రీస్తు ప్రేమను కనపరిచే వారంగా ఉంటాము. మన భాష మారిపోతుంది. మన నడవడిక మారిపోతుంది. మన జీవితములు ఇకపై మనవి కావు. కానీ మన కోసము తనను తాను త్యాగము చేయటం ద్వారా తన అపారమైన ప్రేమను ప్రదర్శించిన దేవుని కుమారునిపై నమ్మకము, విశ్వాసముతో జీవించవలెను. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడంటే మనము దేవునిపై ఆధారపడి జీవించాలి. జీవించటం మనము కాదు, క్రీస్తుపై ఆధారపడి విశ్వాసంతో జీవించవలను. ఎట్లా అంటే మనకందరికీ తెలుసు, గొంగళి పురుగు అనగా క్యాటర్పిల్లర్ అంటారు. ఈ గొంగళి పురుగు మరి సీతాకోక చిలుకగా మారే ఈ ప్రవృత్తి మనం ఊహించుకుంటే ఒక్కొక్కసారి సీ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అది ఆకుల మీద ప్రాకుతూ తినే పాత జీవితం. అసలు చూస్తానికే మనకి గొగురుపాటు కలిగించేటట్టుగా ఉంటుంది గొంగళి పురుగు. అటువంటి పాత జీవితము అది ప్యూపా దశలోకి వెళ్ళినప్పుడు ఆ పాత జీవితంలో నుంచి రూపాంతరము చెంది ట్రాన్స్ఫర్మేషన్ చెందటం వల్ల సీతాకోక చిలుకగా చక్కటి రంగులతోటి పూర్తిగా రూపాంతరం చెందుతుంది. ఆ రూపాంతరం చెంది బయటకు వచ్చిన సీతాకోక చిలుక చేసే పని ఏంటంటే పువ్వుల మీదకి ఎగురుటకు మరియు పరాగ సంపర్కం చేయుటకు అది ఉచితం. పువ్వుల మీద ఎందుకని? ఆ సీతాకోక చిలుక మకరందాన్ని స్వీకరిస్తుంది. అది పువ్వుల్లో కీలాగ్రం మీద ఉండొచ్చు. అక్కడ బయాలజికల్ స్టూడెంట్స్ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ పువ్వుల మీద ఉండే పుప్పొడి ఏదో అంటారు, అది దాన్ని కాళ్ళకు అంటించుకుని అది మరలా వేరే పువ్వు మీద వాలినప్పుడు పరాగ సంపర్కము జరుగుతుంటుంది. ఈ విధంగా జరగటం వలన మరి పండ్లు, మనకి కాయలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ పరాగ సంపర్కం జరగకపోయినట్లయితే పువ్వులానే ఉంటుంది, అది ఫలదీకరణము జరగదు. కాబట్టి సీతాకోక చిలుక ఫలదీకరణం చేయటంలో చాలా మరి తోడ్పడుతుంది. ఇది ఒకప్పుడు దాని జీవితం గొంగళి పురుగు, దాని పై రూపం చాలా అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు సీతాకోక చిలుక అంటే మరి చక్కటి రంగులతోటి అది చేస్తున్న పని. అనగా మన పాత జీవితంలో నుంచి మనము క్రీస్తులోనికి నవీన స్వభావంలోనికి వచ్చినప్పుడు మన వలన అనేక మందికి మనము ప్రయోజనకరంగా ఉంటాము. క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకి చూపించే వారంగా ఉంటాం. అక్కడ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అది ఆకుల మీద పాకుతూ ఆకులన్నీ తినేసి నాశనం చేసేసేది, కట్ చేసి. అయితే ఇక్కడ సీతాకోక చిలుకగా వచ్చి అది పువ్వుల మీద వాలి ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వు మీదకి వాలినప్పుడు అక్కడ ఆ పువ్వు మరి ఫలదీకరణం చెంది కాయలుగా మనకి మామిడి పండ్లు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అదే విధంగా మనము క్రీస్తులో ఉన్నప్పుడు మన పాత జీవితము సమూలముగా రూపాంతరం చెందును మరియు ఆయన మహిమ కొరకు క్రొత్త జీవితమును గడుపుటకు
మనము విముక్తి పొందాం. వీఆర్ రిలీజ్డ్. ఎందుకంటే క్రీస్తు మన స్థానంలో మనము పొందవలసిన శిక్ష ఆయన పొంది మనలను విముక్తి చేశాడు పాపమనే బానిసత్వం నుంచి. రెండవది, పాత జీవితము గతించిపోయిన. మొదటి పాయింట్ ఏంటి? ఆ, నూతన సృష్టి యొక్క వాస్తవికత. అంటే గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుకి ఏ విధంగా ఆ నూతన సృష్టి జరిగిందో దాని యొక్క వాస్తవికతను మనం ధ్యానం చేశాము. ఇప్పుడు పాత జీవితము గడిచిపోయిను. మనము ఆ, నూతన వత్సరంలో సంవత్సరాంతంలో పాత వత్సరంబు పాపమంతయు అని వందనంబనొత్తుమో ప్రభు అనేసి ఈ సంవత్సరం అంతా దేవుడు మనం కాచి కాపాడినందుకు అక్కడ చెప్తుంటాం మనం. ఇక్కడ పాత జీవితం అంటే క్రీస్తును పొందుకునే ముందు మన పూర్వ జీవన విధానం అది సూచిస్తుంది. క్రీస్తులోనికి రాక మునుపు ఇది మన పాప స్వభావాన్ని, గత తప్పులను మరియు పాపము వలన వచ్చే దేవుని నుండి ఎడబాటును. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. ఆది యందు ఏదెను తోటలో డైలీ దేవుడు వచ్చి ఆదాము అని పిలవగానే ఆదాము వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఎందుకు? మనతో స్నేహం చేయడానికి దేవుడు తన పోలికలో మనలను సృష్టించాడు. అయితే ఎప్పుడైతే అక్కడ తినవద్దన్న పండు తిన్నాడో, పాపం చేశాడో, దేవుడు వచ్చే సమయానికి ఆకులు చుట్టుకుని మరి చెట్టు చాటున నిలబడ్డాడు. అనగా ఎడబాటు కలిగిపోయింది. సో అటువంటి ఎడబాటు నుంచి మనం తప్పించబడతాము. ఆ పాత జీవితంలో ప్రక్కన పెట్టుటలేదు. ఇది యేసు మరణము మరియు పునరుద్ధానము యొక్క శక్తి ద్వారా పూర్తిగా ఆ పాప జీవితము నిర్మూలించబడును. అందుకనే మ్యాక్స్ లుకాడో అనే ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవులు కేవలము మంచి వ్యక్తులు కాదు, వారు క్రొత్త వ్యక్తులు. క్రైస్తవులు అంటేనే రిఫైన్డ్, క్రొత్త న్యూ అని చెప్తున్నాడు. మామూలు వాళ్ళకి క్రైస్తవులకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వీరు మంచి వ్యక్తులే కాదు, వీరు క్రొత్త వ్యక్తులు అనేసి ఆయన చక్కటి కామెంట్ చెప్తున్నాడు. ఒకప్పుడు పివి నరసింహరావు కూడా ఏం చెప్పాడు? స్వర్గీయ ఎక్స్ ప్రైమ్ మినిస్టరు. ఆయన్ని ఎవరో ఏదో ప్రశ్నిస్తే, నాకు తెలిసి క్రైస్తవులు మరి ఎటువంటి దొంగలనైనను వ్యాధిగ్రస్తులనైనను వారు బాగు చేయటం తప్పితే వారు వేరేగా బిహేవ్ చేయటం నాకు తెలియలేదు, ఇంత మట్టుకు నేను మాత్రం చెప్పగలను అనేసి చక్కటి సర్టిఫికెట్ ఇచ్చాడు. క్రైస్తవులు అంటే ప్రేమ కార్యాలు చేస్తారు, వారన్నీ డెవలపింగ్ దృష్టిలో చేశారు అని ఆయన ఒప్పుకున్నాడు. అలా చాలామంది కామెంట్స్ మనం చూడవచ్చు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. పురుషోత్తం చౌదరి గారు పశ్చాత్తాపానికి సంబంధించిన పాటలు రాస్తూ అందులో ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస ఇక నీ దిక్కెవ్వరు అని ఇలాంటి పాటలు చాలా ఆయన రాశారు. మరి ఇంకొకటేమో, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన అని. మరొకటేమో, నన్ను దిక్కులేని వాడను నేను, ఘోర పాపములెల్లా నేను చేశాను, ఇప్పుడు బలము లేని వాడిని అయిపోయాను, పామరుండన అవటం వలన నేను ఎరుగనైతిని అని మన సిచ్యువేషన్ అంతటినీ ప్రభువుకి ఎక్స్ప్రెస్ చేస్తూ అనేక పాటలు రాశారు. ఈ చిత్తవృత్తి యందు మనం నూతన పరచబడిన వారై నీతియు యథార్థము అయిన భక్తియు కలవారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. వీ హ్యావ్ టు అడాప్ట్ ద న్యూ క్రియేషన్ ఇన్ జీసస్. ఈ పాత స్వభావము
మోసపూరిత కోరికల ద్వారా కలుషమైనదని, మనలను దేవుని నుంచి దూరము చేయునని వర్ణించబడినది. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి విలాసవంతమైన కార్యాలు. చాలామంది పేకాటాడుతూ ఉంటారు. చాలామంది మద్యం సేవిస్తూ ఉంటారు. చాలామంది పోర్నో వీడియోస్ చూస్తూ ఉంటారు. పోర్న్ వీడియోస్. ఈ విధంగా రకరకాలైన కొంతమంది ఆ మత్తులో ఉండటానికి మరి ఆహ్, ఆ మందులు సేవిస్తూ ఉంటారు. ఇటువంటి ఇవన్నీ కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేసి మనల్ని మోసం చేస్తుంటాయి. తప్పిపోయిన కుమారుడే వెళ్ళి జలసాగా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసిన తర్వాత పందుల పొట్టు కూడా తినటానికి యోగ్యము కాకపోవట చేత తిరిగి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కాబట్టి బదులుగా పరిశుద్ధాత్మ మన మనస్సులను, మన వైఖరులను పునరుద్ధరించుటకు మనము అనుమతించవలెను. పరిశుద్ధాత్మ మనల్ని సంధించినప్పుడు మనము ఒప్పుకుంటే, మనము అనుమతిస్తే మనలను మార్చి, మన వైఖరిని, మన యాటిట్యూడ్‌ని, మన తలంపులను మార్చి మనలను మంచి డైరెక్షన్‌లో నడిపిస్తది. అది పరిశుద్ధాత్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పునరుద్ధరణ అనునది మన ఆలోచనలు మరియు చర్యలు దేవుని చిత్తంతో మరింత దగ్గరగా ఉండే పరివర్తన యొక్క నిరంతర ప్రక్రియ. ఇది ఒక్క రోజుతో జరిగిపోయే పని కాదు. నిత్యము జరుగుతూ ఉంటది. నిరంతరము జరిగే ప్రక్రియ. ఏంటంటే మన నూతన స్వభావమును ధరించుట ద్వారా దేవుని స్వభావమును ప్రతిబింబించే నీతిని మరియు పవిత్రతను మనము స్వీకరించదం. ఎప్పుడైతే మనము దేవునిని అంగీకరించి క్రీస్తును మన హృదయంలోనికి రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనకున్న కొన్ని అలవాట్లన్నీ వదిలివేసి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలివేసి దేవునికి దూరంగా మనల్ని చేసే వాటన్నిటిని త్యజించి మనము దేవుని సన్నిధిలోనికి వస్తాం. పాటలు పాడతాం, వాక్యం చదువుతాం. వాక్యం మనలో జీవింపజేస్తది. మనలను దేవునికి దగ్గరగా చేస్తది. ఆ విధంగా మరి చార్లెస్ స్పర్జన్ తెలివిగా ఆయన ఏమని పేర్కొన్నాడంటే, నా జీవితమును మార్చని కృప నా ఆత్మను రక్షించదు. నా జీవితాన్ని మార్చని కృప. యేసు ప్రభు ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనల్నందరినీ తప్పించాడు. మనందరి కొరకు సిలువలో మరణించి కేవలము కృప ద్వారా ఆయన మనకందరికీ ఇవన్నీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కృప ద్వారా మన జీవితము మార్చకపోతే మన ఆత్మ కూడా రక్షించదు. ఎందుకని? నా జీవితమును మార్చని కృప నా ఆత్మను రక్షించదు. ఎందుకంటే మనం అదే పాత జీవితంలో ఉంటే దానివల్ల వచ్చే జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే మనం క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చి క్రీస్తును ధరిస్తే నవీన స్వభావం కలిగి మన ఆత్మ రక్షించబడుతుంది. జాన్ న్యూటన్ అనే ఆయన ఒక మాజీ బానిస వ్యాపారి. అంటే వ్యాపారంలో కూడా మరి బానిసలు ఉంటారు. ఆ బానిస వ్యాపారి ఆయన కథను మనం పరిశీలించి చూస్తే అతడు సేవకుడిగా మరియు సేవకుడిగా ఎదిగి ఒక బానిస వ్యాపారి సేవకుడిగా అంటే ఫ్రీలాన్సర్ కింద సేవకుడిగా అసిస్టెంట్ కింద ఎదిగి ఆయన ఒక చక్కటి పాట వ్రాశారు. ఆ పాటే అమేజింగ్ గ్రేస్ అని. మరి ఇంగ్లీష్ పాటలు తెలిసిన వారు ఈ పాట ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అమేజింగ్ గ్రేస్ అని దాని యొక్క స్టైలు. ఇది చాలా ఫేమస్ ఇంగ్లీష్ చర్చెస్‌లో ఎక్కువగా పాడే పాట అమేజింగ్ గ్రేస్ అనేది. ఇది ఈయన మరి ఒక బానిస వ్యాపారి వ్రాసిన పాట ఇది. ఈ అమేజింగ్ గ్రేస్ అనేది. ఇది చాలా ఉత్తమమైన పాట. ఈ పాట ఎక్కువ ఫేమస్. అందరూ పాడతారు ఈ పాట. తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇంగ్లీష్ చర్చ్‌కెళ్ళే వాళ్ళందరికీ ఈ పాట బాగా తెలుసు. పాపములో మునిగిపోయిన వ్యక్తి నుండి క్రీస్తు
అంకిత భావంతో కూడిన అనుచరుడుగా ఆయన ప్రవర్తన, మరి మనము క్రీస్తులో నూతనముగా మార్చబడినప్పుడు పాత జీవితం పోవుననే సత్యమును ఉదహరించుచున్నది. ఒకప్పుడు అతను బానిస వ్యాపారి. అయితే పాపంలో మునిగి దాని నుంచి బయటకు వచ్చి క్రీస్తు అంకిత భావంతో కూడిన అనుచరుడుగా మారినప్పుడు అతడు ఒక సేవకుడిగా మారాడు. మారి అమేజింగ్ గ్రేస్ అనే చక్కటి పాటను ఆయన రచించాడు. ఇది చాలా ఫేమస్ సాంగ్. మూడవది క్రొత్త జీవితం ప్రారంభం. నెంబర్ 1 ఏంటంటే మరి నూతన జీవితం యొక్క ఎగ్జిస్టెన్స్ లేదా దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాను. రెండవది పాత జీవితము పోవును. అప్పుడు ఆటోమేటిక్‌గా మూడవది క్రొత్త జీవితము ప్రారంభం. డయాలిసిస్ చేసేటప్పుడు ఏం చేస్తారు? క్రొత్త రక్తం ఎక్కిస్తున్నప్పుడు పాత రక్తం ఇటు నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మనలో నూతనత్వము ప్రారంభమవుతుంది. క్రీస్తులో క్రొత్త జీవితము ప్రారంభం. ఇది దేవునితో పునరుద్ధరించబడిన సంబంధము ద్వారా వర్గీకరించబడును. ఇదేంటంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతం చేయబడిన జీవితము. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము ఆత్మ ఫలాలని ఉత్పత్తి చేయువారంగా ఉంటాం. అక్కడ సీతాకోక చిలుక పరాగ సంపర్కం చేస్తుంది. దానివల్ల ఫలదీకరణం జరుగుతుంది. ఇక్కడ ఆత్మ ఫలాలను మనం ప్రొడ్యూస్ చేయటం ద్వారా యేసు యొక్క స్వభావాన్ని మనము ప్రతిబింబిస్తాం. వి విల్ రిఫ్లెక్ట్ జీసస్ క్యారెక్టర్స్ అన్నమాట. దేవుని ప్రేమను మనము ఇతరులకు పంచుతాం. యేసుని ప్రేమను నేమారకను ఎప్పుడు దలచవే యువ మనస్సు అని చక్కటి పాట ఉంది. ఈ క్రొత్త జీవితం ఒకేసారి జరిగే సంఘటన కాదు, కానీ పెరుగుదల మరియు పవిత్రీకరణ యొక్క నిరంతర ప్రక్రియ. ఈ డయాలసిస్ జరిగినప్పుడు చెడు రక్తము మరి ప్యూర్ దాని ఇది చేసి మంచి రక్తంగా తయారవుతుంది. ఈ సంఘటన ఇది ఎప్పుడు మనకి నిత్యము జరిగేదే. క్రొత్త జీవితం ఒక్కసారి జరిగే సంఘటన కాదు, ఇది ఆన్ గోయింగ్ యాక్టివిటీ అనమాట. కాబట్టి పెరుగుదల మరియు పవిత్రీకరణ, మనల్ని మనం పవిత్రపరచటం అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కొక్కసారి మనం స్నానం చేస్తాం, మళ్ళీ బురద అవుతుంది, మళ్ళీ చేతులు కడుక్కుంటాం, మళ్ళీ చేస్తాం. అందువలన క్రీస్తులో ఉండుట అనేది ఒక విమోచన, కానీ క్రీస్తు మీలో ఉండుట అది పవిత్రీకరణ. చూసారు కదా ఇక్కడ డిఫరెన్స్. మనము క్రీస్తులో ఉండుట పాపం అనే బానిసత్వం నుంచి విమోచించబడినట్టు, అది విమోచన. వీఆర్ రెస్క్యూడ్. కానీ మనలో క్రీస్తు ఉంటే అది మనం పరిశుద్ధపరచబడతాం, పవిత్రులుగా ఎంచబడతాం. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడో మనము పవిత్రులం అవుతాము అని ఇయాన్ థామస్ అనే వ్యక్తి, ఒక భక్తుడు ఇది తెలియజేస్తున్నాడు. క్రీస్తువే మనలో ఉంటే మనము అది పవిత్రీకరణ అనేసి. అందుచేత రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో వారు ప్రభువును వద్దు అనేసి సిలువేశారు. పొంతు పిలాతు అధికారము క్రింద సిలువ వేయబడి శ్రమ నొంది సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి వెళ్ళిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి, అది ఎవరి వలన? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఈ వాక్యము చక్కగా అర్థం చేసుకోవాలంటే, బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎవరినైనా సరే మరి నీటిలోకి ఫుల్లుగా ముంచుతారు. అనగా మరణములో పాలు పొందుటకై
ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాత జీవితం అంతా పాతి పెట్టబడితిమి. మరి తిరిగి లేచినప్పుడు అప్పుడు మరి క్రొత్త జీవితంతో వారు పైకి లేస్తారు. ఏ విధంగా అంటే క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము కూడా పాపము విషయమై చచ్చిన వారమై చనిపోయి తిరిగి నూతన జీవితంతో మనము పైకి లేచాము అని ఇక్కడ దీని యొక్క అర్థం. అందుచేత మరి ఈ బాప్తిస్మ కార్యక్రమం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా యాజకులు చెప్పేది ఏంటంటే వారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును నీవు ఇక మీదట ఒప్పుకొనవలననియు క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సాతానుతోనూ ధైర్యంగా పోరాడుచు మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడుగా ఉండవలనని నీ మీద సిలువ గుర్తు వేయుచున్నాను అని మనకి ఆయిల్తో కానీ లేకపోతే నీటితో కానీ పరిశుద్ధ జలంతో కానీ నొసట మీద ఒక సిలువ గుర్తు వేస్తారు. ఎందుకంటే మరి మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి పాప జీవితము నూతనముగా పాతవి గతించెను నూతన వాయను సమస్తం అనే నూతన జీవితాన్ని మనం ప్రారంభిస్తూ పైకి లేచాము. అంచేది ఇక మీదట ఎవరైనా మనల్ని చంపేస్తారన్నా సరే క్రీస్తును మనము ఒప్పుకొనవలననియు మరి పాపముతోనూ లోకముతోనూ సాతానుతోనూ క్రీస్తు యొక్క శిలువ శక్తితో మనము పోరాడాలి. ఆ శిలువ శక్తి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ శిలువే లేకపోతే క్రైస్తవ జీవితమే వేస్ట్. అందుకని బాప్తిస్మం యొక్క ప్రతీకాత్మక ప్రాముఖ్యతను పౌలు వివరించారు. ఏంటంటే బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తు మరణము మరియు సమాధితో గుర్తించబడిదము. చూస్తారు కదా, ఇలా ముంచినప్పుడు ఆ మరణము ఆయన సమాధితో ఐడెంటిఫై అవుతాం మనం. ఇది మన పాపభరితమైన జీవిత ముగింపును తెలియజేస్తుంది. అక్కడతోటి క్లోజ్ అయిపోయింది మన పాత జీవితం. క్రీస్తు మృతులలో నుండి ఏ విధంగా లేపబడినో అదే విధంగా మనము కూడా క్రొత్త జీవితంలో నడుచుటకు లేపబడితిమి. అంటే ఇప్పుడు మనం క్రీస్తు ఏ విధంగా మన కొరకు చనిపోయాడో సిలువ వేయటం ద్వారా దానిలో మనము పాలు పొందిన వారమై క్రీస్తు లేపబడినట్లే మృతుల్లో నుంచి మనం కూడా క్రొత్త జీవితంలో నడుచుకొనుటకు లేపబడితిమి. ఈ క్రొత్త జీవితము క్రీస్తును మృతులలో నుండి లేపిన అదే మహిమాన్విత శక్తి ద్వారా శక్తిని పొందును. దేవుడు ఏ విధంగా మహిమాన్విత శక్తి యేసు ప్రభుకి అనుగ్రహించారో అదే మహిమాన్విత శక్తి ద్వారా మనం కూడా శక్తిని పొందుకుంటాము. ఇది మన రూపాంతరము చెందిన హృదయములు మన మనస్సులను ప్రతిబింబించే నూతనత్వంతో కూడిన జీవితం. ఇక సమస్తము క్రొత్త వాయును నూతనం నవీన స్వభావంతో మనము నూతన జీవితాన్ని ప్రారంభించడానికి అటువంటి మనస్సులను మనం ప్రతిబింబించే నూతనత్వాన్ని కలిగిన జీవితం, ఆ నవీన స్వభావంతో జీవించటం. ఇప్పుడు ఏంటిది? ఇంతవరకు మరి నవీన స్వభావం యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పాను. తర్వాత పాత జీవితం గతించెను, నూతన జీవితం క్రీస్తులో ఐడెంటిటీ కలిగి స్టార్ట్ చేసాము. ఆ నూతన స్వభావాన్ని ఎలా జీవిస్తాం అనేది ఇప్పుడు మనం చూస్తే మన నవీన స్వభావంతో జీవించుట అనగా విధేయత, విశ్వాసము, ప్రేమ యొక్క ఆచరణాత్మక దశలు. క్రైస్తవులు అంటేనే ప్రేమ కలిగి ఉంటారు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. మనము దేవునికి విధేయులమై ఉంటున్నాం. ఈ 3 ఆచరణాత్మక దశలు. మనము సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు కూడా నిరంతరము క్రీస్తును అనుసరించుటకు ఎంచుకొనుట. క్రైస్తవ జీవితం ఏమీ కూడా పూల పాన్పు కాదు. మనము నిత్యము క్రీస్తుతో కూడా మన సిలువ ఎత్తుకొని మనము వెంబడించవలసిన వారమై ఉన్నాం. మనలోని క్రీస్తు యొక్క పరివర్తన శక్తిని మనము ప్రతిబింబిస్తూ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్
ఆ శక్తిని, ఏది ట్రాన్స్ఫార్మ్డ్ ఎనర్జీ, మన చర్యలు, వైఖరులు, మన సంబంధములు, మన నూతన జీవితంలో స్పష్టముగా కనిపించవలెను. తప్పిపోయిన కుమారుడు మరి అక్కడ డబ్బులన్నీ అయిపోయేటడికి అప్పటి వరకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం కూడా క్రీస్తులో నూతనమైన పరివర్తన చెంది వచ్చినప్పుడు మరి ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కూడా స్కాటర్ అయిపోతారు. ఎందుకని? వాళ్ళతో ఇంకా మనం జాయిన్ అవ్వం. తర్వాత మనం సమాజంలో సహవాసాన్ని కలిగి ఉంటాం. సంఘంలో మనము సహవాసాన్ని కలిగి ఉంటాం. విశ్వాసులతో మనము ఎక్కువగా షేర్ చేసుకుంటాం. సో దెర్ ఈస్ ఎ చేంజ్, పరివర్తన. ఆ విధంగా మరి నూతన జీవితంలో అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? అప్పుడున్న మనిషికి ఇప్పుడున్న మనిషికి చాలా డిఫరెన్స్ అందరూ చూచినప్పుడు అది నిజమైన పరివర్తన శక్తి. అందుకనే డిసి కోర్టియర్ అనే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నవీన స్వభావంతో నూతన జీవితాన్ని గడపవలెను. మనం ఏదైతే నవీన స్వభావం పొందుకున్నామో ఇక దానిని మనము మేనేజ్ చేసుకుంటూ నూతన జీవితాన్ని కొనసాగించాలి అనేసి ఆ భక్తుడు తెలియజేయుచున్నాడు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, మీరు పరిత్యజించి, యు హావ్ టు లీవ్ ఇట్, విడాకులు ఇచ్చేసినట్టు, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పాత స్వభావాన్ని పరిత్యజించారు, దానికి విడాకులు ఇచ్చేసి క్రొత్త స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు అనేసి పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ పౌలు గారు విశ్వాసులకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, వారి నూతన స్వభావమును దాని సృష్టికర్త స్వరూపములో నిరంతరము నూతనముగా మారుతున్న స్వభావమును ధరించమని ఆయన వారిని కోరుచున్నాడు. ఈ పునరుద్ధరణలో దేవుని గురించి పెరుగుతున్న జ్ఞానము మరియు ఆయన పోలికలోనికి పరివర్తన ఉండును. అవర్ ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ బిబ్లికల్ నాలెడ్జ్, వాక్యం యొక్క జ్ఞానము మరియు దేవుని పోలికలోనికి మనము పరివర్తన చెందుతూ ఉంటాం. ఇక్కడ డైట్రిచ్ బోస్హోఫర్ అనే ఒక భక్తుడు ఒకసారి ఇలా వ్యాఖ్యానించాడు. ఏంటంటే, క్రైస్తవుడిగా ఉండుట అనగా ధైర్యముగా మరియు చురుకుగా దేవుని చిత్తమును చేయుట కంటే జాగ్రత్తగా పాపమును నివారించుట గురించి కాదు అనేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. క్రైస్తవుడిగా ఉండుట అనగా ధైర్యంగా మరియు చురుగ్గా దేవుని చిత్తమును చేయట కంటే జాగ్రత్తగా, అంటే పాపము ఏమీ చేయకోకుండా జాగ్రత్తగా ఉండటం అనేది కాకుండా దేవుని చిత్తమును చేయట్లో జాగ్రత్తగా పాపమును నివారించడం గురించి కాదు అనేసి ఈ స్టేట్మెంట్ చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటే, మనందరికీ తెలుసు, ఎక్కడైతే హార్బర్ ఉంటుందో అక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ ఏంటంటే సముద్రంలో నావికులకు అది ఒక ఇండికేషన్ కింద ఉంటుంది. ఎందుకంటే అంత చీకటిలో ఒక దీపస్తంభంగా లైట్ హౌస్ నిలుస్తుంది. అక్కడ ఓడలను సురక్షితంగా ఒడ్డుకు నడిపించును. ఏంటంటే లైట్ హౌస్ ఎక్కడ అది గుర్తుందో అక్కడికి ఓడలు సురక్షితంగా ఒడ్డుకు వస్తాయి. కాబట్టి క్రీస్తులో నూతనంగా సృష్టించబడిన సృష్టిలుగా, అంటే మోడర్న్ న్యూ చేంజ్డ్ మనస్తత్వంతో మనం న్యూ క్రియేషన్స్గా మనము చీకటి ప్రపంచంలో ఆయన వెలుగును ప్రకాశింపచేసి ఇతరులను ఆయన రక్షణ భద్రతకు నడిపించే లైట్ హౌస్లుగా ఉండవలనని పిలువబడుతుంది. సో మనకి ఎటువంటి పిలిపిచ్చాడు దేవుడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. ఆ వెలుగు ఆయన మనకిచ్చాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు. ఆ వెలుగును మనము ఇతరులకు చూపించే వారంగా ఉండాలనేసి
అనేక మంది నావికులకు లైట్ హౌస్ ఏ విధంగా మరి దారి చూపిస్తుందో, అలా మిగిలిన విశ్వాసులకు మనము దారి చూపించే లైట్ హౌస్లుగా ఉండవలెననేసి మనము పిలువబడితిమి. చివరిగా ముగింపుగా ఈ ఇంతవరకు మనము ఈ చదివిన వచనాలన్నిటిలో మనము స్థిరమైన ఇతివృత్తాన్ని చూస్తున్నాము. ఇక్కడ కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి క్రీస్తులో మనము నవీన స్వభావం, నూతన స్వభావాన్ని మనము గుర్తింపును స్వీకరించమని పిలువబడుచున్నాం. ఈ నవీన స్వభావము వాస్తవిక ప్రవర్తన కలిగించును. ఈ పాత జీవితము నిర్మూలించబడును, క్రొత్త జీవితము ప్రారంభమగును. మరియు దైనందిన జీవితంలో మన డే టు డే లైఫ్లో నూతన స్వభావంతో జీవించుటకు మనము పిలువబడితిమి. నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను, పరలోక రాజ్యంలో నాకు సీల్ గ్యారంటీ అని అపోహలు మనం పెట్టుకోకుండా, మనము బాప్తిస్మం వలన మన హృదయంలో పరిశుద్ధాత్మ ముద్ర వేసింది. మనము ఆ నూతన స్వభావంతో జీవించటానికి పిలువబడ్డాము. ఆ విధంగా చేయటానికి మనము ప్రయత్నించాలి. ఇకపోతే ఈ అక్టోబర్ మాసం అంటేనే మరి ఇది మత సంస్కరణకు అక్టోబర్ 31వ తేదీ మత సంస్కరణ జరిగిన దినము. ఇక్కడ ఈ మత సంస్కరణ ఎందుకు జరిగింది అంటే ఒక 5 నిమిషాల్లో నేను చెప్తాను. సంస్కరణ అనేది 16వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘము యొక్క కొన్ని పద్ధతులు మరియు బోధనలకు వ్యతిరేకంగా మతపరమైన నిరసనగా ప్రారంభమైంది. దేవుడు ఒక్కడే పాపాలను క్షమించేది. ఇక్కడ పోపు కూర్చుని వారి పాపాలను క్షమించటం అది బిబ్లికల్ కాదు. అందువలన మరి మతపరమైన వారు చేసే పనులన్నీ కూడా వాక్యానికి అనుకూలంగా కాకుండా మరి సంబంధమైన పనులు సంఘములో వారు చేయటం వలన మాతృ సంఘము నుంచి వైదొలుగుట, దాని అవినీతి మరియు నియంత్రణలో విసిగిపోయి వేదాంత శాస్త్రంలోని కీలక అంశములపై విభేదించారు. అవేంటంటే మనుష్యుడు విశ్వాస మూలముగా నీతిమంతుడిగా జీవించును. అంతవరకు వారు వేరే వేరే బోధనలు చేశారు. మార్టిన్ లూథర్ ఎప్పుడైతే రోమా పత్రికలోను గలతీ పత్రికలో ఉన్న ఈ యొక్క సత్యాన్ని గమనించాడో, సాల్వేషన్ బై ఫెయిత్ అనేది చాటి చెప్పి యావత్ ప్రపంచానికి మరి అక్టోబర్ 31వ తేదీ రాత్రి, నెక్స్ట్ డే ఆల్ సెయింట్స్ డే, సర్వ పరిశుద్ధుల దినం కాబట్టి ఆ సంఘంలో తలుపులకి 95 సిద్ధాంతాలు ఆయన కొట్టి మత సంస్కరణ చేసి ఉన్నాడు. అందుచేత అక్టోబర్ 31వ తేదీ 1517వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ జర్మనీలో ఉన్న విట్టెన్బర్గ్ దేవాలయపు తలుపులపై 95 మత సిద్ధాంతములను కొట్టి మత సంస్కరణ చేసిన దినము. అంటే క్యాథలిక్ల నుండి మనము మరి ప్రొటెస్టెంట్స్గా ప్రొటెస్ట్ చేస్తూ వేరైన దినము. ఐ కెన్ డూ నో అదర్, గాడ్ హెల్ప్ మీ అనేసి ఆయన మరి ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ పోపును ఎదిరించగలిగాడు. ఈ రోజున మనమందరము మనము ప్రొటెస్టెంట్స్గా మార్టిన్ లూథర్కి చెందిన వారము. ఎందుకు ఈ రిఫర్మేషన్ చేయవలసి వచ్చింది అంటే ఇక్కడ మరి కొన్ని ముఖ్యమైన 5 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్, సాల్వేషన్ బై ఫెయిత్ అంటే విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసము ద్వారానే రక్షణ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్టు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మరి నిత్యజీవం పొందుకోవడానికి అర్హులు. సో జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన కార్యముల ద్వారా మరి తీర్పులోనికి లేదా జస్టిఫికేషన్ కాదు.
చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ రోజుల్లో మేము సంఘానికి టైం అంటే టైంకి వెళ్ళిపోతున్నాము, వారానికి ఉపవాస ప్రార్థన అటెండ్ అయిపోతున్నాము, దశంభాగం ఇచ్చేస్తున్నాము అనుకుంటున్నాం. అదే కాదు నీతిమంతులు అంటే. విశ్వాసం కావాలి నీతిమంతులకి. మీ విశ్వాసం ఏ లెవెల్లో ఉంది అనేది మనం కొలుచుకోవాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు, నూతన స్వభావాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎటువంటి జీవితం జీవిస్తారు, వాళ్ళ యాటిట్యూడ్, ఐఎమ్ రెగ్యులర్ చర్చ్ గోవర్, ఐఎమ్ గివింగ్ టైత్ రెగ్యులర్లీ అనే ఫోజింగ్ ఉండదు. యెషయా గ్రంథంలో ఇట్టి ఉపవాసములు నాకు కావాలా అని దేవుడు చెప్తున్నాడు. అయితే నిజమైన భక్తి ఏది అంటే యాకోబు పత్రికలో మరి అనాథ పిల్లలను, విధవరాండ్రను దర్శించి వారిని ఆదుకుంటమే నిజమైన భక్తి కదా అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, రెగ్యులర్గా చర్చికి వెళ్ళిపోయి పిల్లికి భిక్షం పెట్టిన వాడు నీతిమంతుడిగా అక్కడ ఎంచబడతాడా? దేవుడే చెప్తున్నాడు నిజమైన భక్తి ఏదనగా. ఈ టైపు భక్తి నాకు వద్దు, అది వేషధారంతో కూడిన భక్తి అని క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన కార్యముల ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడము. అయితే విశ్వాసము ద్వారానే మనకు రక్షణ. మనము విశ్వసిస్తే చాలు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యం మనదగునని గొలబల్ నతానియల్ గారు చక్కటి పాట రాశారు. రెండవది, సిన్స్ ఇట్ వాజ్ వన్స్ పర్సనల్ ఫెయిత్ దట్ కనెక్టెడ్ విత్ గాడ్, there is no need for any priest or pope to mediate that relationship. దేవుడు నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించునని ప్రభు మనకి తెలియజేశాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని మనకి చెప్పాడు. కాబట్టి మధ్యలో మనకి దేవునికి వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు, వాస్తవ అక్కర్లేదు. మనము దేవునితో డైరెక్ట్గా వెళ్ళి ప్రభువా ఇది నాకు కావాలి అని అడగొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి తండ్రికి మనకి తెగిపోయిన సంబంధాన్ని రికనెక్ట్ చేసి రెస్టోర్ చేసి అది మరి ఏర్పరిచాడు ఒక వారధిగా. ఇప్పుడు మనము తండ్రి అని పిలిచే అవకాశం మనకి లభించింది. కుమారుని పేరిట మనం ఏది అడిగినా తండ్రి మనకి ఇస్తాడు. ఎందుకంటే మనము కుమారునికి సంబంధించిన వారం. అందుచేత మనకి ఏది అవసరమో మన ప్రార్థన మనమే దేవునికి డైరెక్ట్గా చేయాలి. ఇక మధ్యవర్తులు ఎవరూ మనకు అక్కర్లేదు. కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ రకరకాలుగా చేస్తుంటాడు. మరి ఏలూరు దగ్గర అంబికా దర్బార్ బత్తి, వాడే రాస్తున్నాడు దాని మీద కొటేషను, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంటున్నాడు. అది మనకు అక్కర్లేదు. మన దేవునికి కనెక్ట్ చేయాలంటే ఇలాంటి అగరబత్తులు లేదా పోపులు ప్రీస్టులు మనకు అక్కర్లేదు. మనంతట మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన ఎగ్జామ్ మనం రాసుకోవాలి, ఇంకొకరు రాయరు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అన్నిటికీ ప్రమాణము బైబిల్. బైబిల్ బికేమ్ ద అథారిటీ రాదర్ దాన్ చర్చ్. సంఘము కాదు. సంఘంలో అనేకమైన అవకతవకలు ఉన్నాయి. హిజ్కియా రాజు కాలంలో మరి ఆ సంఘములో ఉండవలసిన, ఆలయంలో ఉండవలసిన ఉపకరణాలు ఉండకూడనివన్నీ సంఘంలో ఉన్నాయి. అందుకనే ఆ రాజుకి ఆజ్ఞ ఇచ్చాడు, ఉండకూడనివి తీసేయి, ఉండవలసినవి ఉంచు అని. అందుకనే ఎప్పుడు కూడా మనం సంఘంలోనికి లోకము రాకూడదు. అది ఉండకూడని ఉపకరణం. పాలిటిక్స్ సంఘంలోనికి రాకూడదు. సంఘంలో నుంచి మనము బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయటానికి సంఘంలోనికి తీసుకురావాలి. కానీ వేరే వాళ్ళని మనం సంఘంలోనికి, రాజకీయ నాయకుల్ని వీళ్ళని తీసుకొచ్చి లోక మర్యాదలు చేయటం సబబు కాదు. బైబిల్ బికేమ్ ద అథారిటీ. అన్నిటికీ బైబిల్ మూలము. దీన్నే 5 సోలాస్ అని కూడా అంటారు. అండ్ ఈస్ మేడ్ అవైలబుల్. ఆ రోజుల్లో బైబిల్ లేదు, అది అందరికీ అందుబాటు అయ్యేటట్టు మార్టిన్ లూథర్ తర్జుమా చేసి మరి బైబిల్ అందుబాటులో ఉంచాడు.
ఈ బైబిల్ని ఈ విధంగా తర్జుమా చేసినందుకు 1536 సంవత్సరంలో అక్టోబర్ 6వ నెలలో బైబిల్ని తర్జుమా చేసిన, ఇంగ్లీష్లోకి తర్జుమా చేసిన టిండేల్ అనే వ్యక్తిని, విలియం టిండేల్ అనే వ్యక్తిని పోపు సజీవంగా దహనం చేశాడు. అప్పుడు అతను చనిపోతూ, ప్రభువా నీ చిత్తమైతే రాబో కాలంలో ఈ రాజులు, ఈ పోపులు కళ్ళు తెరిపించు అనేసి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరి 1611 సంవత్సరంలో కింగ్ జేమ్స్ అనే రాజు ఇంగ్లాండ్కి రాజుగా పట్టాభిషేకం చేసి, నేను మీకు సహాయం చేస్తాను, బైబిల్ని ఫుల్ బైబిల్గా ముద్రించండి అని ఆయన అన్ని రకాలుగా సపోర్ట్ చేశాడు. అప్పుడు 1611 సంవత్సరంలో మొట్టమొదటిగా ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా చేసి ఇంగ్లీష్లోకి ప్రింట్ చేశారు. అందుచేత దానికి ఆయన పేరు పెట్టి కింగ్ జేమ్స్ వెర్షన్, ఈ రోజున కేజేవి అని ఆ వెర్షన్ మనం ఫాలో అవుతున్నాం. ఇది 1611 సంవత్సరంలో జరిగిన విషయం. నాలుగవది హోలీ కమ్యూనియన్. యేసు ప్రభు తాను అప్పగించబడిన రాత్రి మరి రొట్టెను విరిచి శిష్యులకిచ్చి, ఇది అందరూ మీరు తీసుకోండి అన్నాడు. అదేవిధంగా ద్రాక్షరసాన్ని పాత్ర ఎత్తుకొని స్తోత్రం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకును అనేక మంది కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, ఇట్స్ ఎ న్యూ కవెనెంట్ ఫర్ యూ, నేను ఇస్తున్నాను మీకు. పాతవి గతించెను, ధర్మశాస్త్ర నుంచి మిమ్మల్ని విముక్తి చేసి నేను మీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తున్నాను, నవీన స్వభావం లాంటిది మీకు ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయడంటే. క్యాథలిక్ సంఘాల్లో మరి రొట్టెస్తారు కానీ ద్రాక్ష రసము పోపు గారు ఒక్కడే తాగుతాడు. మార్టిన్ లూథర్ దాన్ని ఖండించి, దిస్ బ్లడ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, క్రైస్ట్ హూ గేవ్ హిస్ బ్లడ్, హిస్ బాడీ అండ్ బ్లడ్ ఫర్ అస్, ఇది అందరికీ చెందును, అందరూ ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని తీసుకున్న వాళ్ళు అని చెప్పాడు. చివరిగా ఆల్ గ్లోరీ టు గాడ్, సమస్త ఘనత మహిమ దేవునికి చెందవలను. యేసు ప్రభు ఎప్పుడు ఏది చేసినా తండ్రిని మహిమపరచడానికి నేను చేస్తున్నాను కానీ నన్ను మహిమపరచడానికి కాదు. ఈ రోజులో కొంచెం స్వస్థత వరం ఉందంటే ఎవరికైనా భయంకరమైన మీడియా ప్రొజెక్షన్స్, ఇది ఎవరి వల్ల జరిగిందంటే ఫలానా అయ్యగారు ప్రార్థన చేయటం వల్ల జరిగిందని చెప్తున్నారు కానీ యేసు వలన జరిగింది, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పేది తక్కువైపోతుంది. మనము క్రీస్తుని వెంబడించే వారంగా ఉండాలి కానీ క్రీస్తుని అభిమానించే ఫ్యాన్స్గా ఉండకూడదు. ఈ రోజున క్రైస్తవులకు యూట్యూబ్ ఫ్యాన్లు, ఫలానా చర్చికే వెళ్ళటం అనే ఫ్యానిజం ఎక్కువైపోయింది. దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మనము అలా ఫాలోవర్స్గా ఉండాలి కానీ ఫాల్స్ ఫాలోవర్స్గా ఉండకూడదు. నో ఫ్యాన్స్ ఆర్ ఫాల్స్ ఫాలోవర్స్. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని నా శిష్యులనుగా చేయుడి. అంటే బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు, ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చావు, ఇంతమంది మా స్ట్రెంగ్త్ అని చెప్తున్నారు. శిష్యత్వంకి వచ్చేటడికి కుంటుపడుతుంది, వాళ్ళు శిష్యులుగా తయారవట్లేదు, ఓన్లీ ఫ్యాన్స్గా ఉంటున్నారు. అంచేత ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే దేవునికి మనకి మధ్యన ఎవరు అక్కర్లేదు. మధ్యలో చాలా సృష్టాలు వచ్చేసినాయి ఈ మధ్య. ఫలానా అయ్యగారు అనే చెప్తున్నారు కానీ దేవుడు అని మాట చెప్పట్లేదు. సారీ టు సే. అటువంటి విధంగా కాకుండా మనము క్రీస్తుని వెంబడించే జాబితాలో ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉంటేనే కానీ చెప్పనమాలదు. మనం క్రీస్తుకి అభిమానించే వారంగా కాకుండా క్రీస్తుని వెంబడించే వారంగా ఉండాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? మత్తయి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు అన్నప్పుడు మత్తయి చక్కగా విందు చేసి అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి మరి
ఆయనను వెంబడించారు. ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. నవీన స్వభావమును మీరు ధరించుకొని దానికి తగిన విధంగా క్రీస్తును పోలి మీరు నన్ను వెంబడించండి. ఆ విధంగా మీరు నడుచుకోండి అని ప్రభు అందుకు మనము పిలువబడితిమి అని మనకి ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి ఈ యొక్క మతోద్ధరణ ఈస్ట్ చర్చ్లో జరిగింది. ఇది విటెన్బర్గ్లో ఉన్న ఆల్ సెయింట్స్ డే చర్చ్. ఈ దేవాలయపు తలుపులకు మరి మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాలు కొట్టి మత సంస్కరణ చేసి ఉన్నారు. దేవుని చిత్తమైతే వచ్చే వారము సోమవారం మత సంస్కరణ గురించి డీటెయిల్గా మనము మాట్లాడుకుందాము. ఇది నేను ఓన్లీ ఇంట్రడక్షన్ కింద మీకు తెలియజేశాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.